ఎందుకంటే మీదంతా ఫ్యాంటసీ మైండ్ సెట్ మీది. ఈ మధ్య రోజుల్లో వచ్చిన వాటిలో విరూపాక్ష కొంచెం అది కొంచెం నాకు భయం వేసింది. హర్రర్ సినిమా నాకు కొంచెం భయం ఎక్కువ. అవునా? హర్రర్ సినిమాలు దెయ్యాలంటే నాకు కొంచెం భయం. నేను కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని చూస్తాను సినిమాకి ఒకసారి. ఆ సౌండ్స్ ఆర్ఆర్లు ఓకే నాకు భయం బేసికల్గా దెయ్యాలు ఇవన్నీ అంటే. బట్ విరూపాక్ష బాగా నచ్చింది. అవునా? ఓకే. ఇంకేం సినిమాలు చూసారు ఈ మధ్య మీరు? తెలుగులో అన్నీ చూసాను సార్. ఓకే. సో యూ డోంట్ ఫాలో ఎనీ హిందీ ఫిల్మ్స్ కానీ లేకపోతే హాలీవుడ్ మేకింగ్, హాలీవుడ్ స్టైల్స్, ఆ టెక్నాలజీ? సార్ టెక్నాలజీ అది ఫాలో అవుతాము, హాలీవుడ్ సినిమాస్ చూస్తాం సార్. చూడట్లేదు ఇదే పీకుతున్నాను అని చెప్పి నేను చెప్పను, కానీ హాలీవుడ్ సినిమాలు చూస్తాను, ఇన్స్పైర్ అవుతాను, నచ్చి లేపేస్తాను. అవునా? అటు నీట్గా మార్చుకుని చేస్తాం సార్. ఎవరైనా సరే ఇన్స్పైర్ అవుతాం సార్. అవును. ఏదో ఎక్కడో దిక్కు ఎవరు తీసుకోకపోతే ఏది రాదు. అవును. సో డెఫినెట్గా హిందీ సినిమాలు చాలా తక్కువ చూస్తాను సార్ నేను. అవునా? హిందీ చాలా తక్కువ చూస్తాను, తమిళ్ ఎక్కువ చూస్తాను. అదే అంత తమిళ్ బేస్ కదా మీరు. మీరేంటి మన అందరూ తమిళ్ ఎక్కువ చూస్తాను, తెలుగు అన్నీ చూస్తాను, హాలీవుడ్ ఫిల్మ్స్ అన్నీ చూస్తాను. ఓకే. అన్ని ఫ్యాంటసీ ఫిల్మ్స్ చూస్తాను ఎక్కువ. ఫ్యాంటసీ ఎక్కువ డిస్నీ కార్టూన్స్ అవి ఎక్కువ ఫాలో అవుతాను. ఓకే. సో మీరు ఓవరాల్గా మీరు ఇందాక మొట్టమొదటి ఇంటర్వ్యూ ప్రారంభించినప్పుడు ఏంటంటే నేను ఎక్కువగా ఎన్టీ రామారావు, విట్లాచారి గారు, కాంతారావు సినిమాలు చూసాను. ఎక్కువ చూసే సినిమాలు అవి చూసి పెరిగాను నేను ఎక్కువ. నాకు బాగా ఇష్టం అవి. అవును. అంటే మీరు అడిగారు తీసుకోరా అంటే రీసెంట్గా అంటే నేను రీసెంట్ చూస్తాను. అదే అట్ ఎ సర్టన్ స్టేజ్కి వచ్చాకే ఎనీబడి విల్ బి ఎక్స్పోజ్డ్. ఇది వరల్డ్ సినిమా. నేను ఎక్కువ చూసేది యానిమేటెడ్ ఫిల్మ్స్. యానిమేటెడ్ కార్టూన్స్, యానిమేటెడ్ ఎక్కువ చూస్తాను. దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారండి జనరల్గా ఒక డైరెక్టర్గా? సార్ యానిమేషన్ సినిమాల్లో ఏమవుతుందంటే ఇమాజినేషన్ చాలా బ్రాడ్గా ఉంటుంది. మనం లైవ్లో మేకింగ్ చేయలేనివి వాళ్ళందరూ మేకింగ్ చేసి చూపిస్తారు. థాట్ కూడా అవుట్ ఆఫ్ బాక్స్లోకి వెళ్ళిపోతారు. అవును. మీరు టామ్ అండ్ జెర్రీ చూస్తే రెండు ఈ సీ ఉంటుంది, అటు ఇటు ల్యాండ్ ఉంటుంది. మామూలుగా అయితే మనం దాటాలి, లేదా బోట్ వేసుకు వెళ్ళాలి, స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదా దూకాలి. ఇటు నుంచి తాడేసి ఆ ల్యాండ్ ఇటు లాగేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ల్యాండ్ లాగేస్తారు. అది మనం ఎంజాయ్ చేస్తాం. సో ఇలాంటివి ఉంటాయి. అవును, కరెక్ట్. చాలా ఈజీగా చేసేస్తారు వాళ్ళు, విచ్ ఆర్ ఇంపాసిబుల్ టు ఎగ్జిక్యూట్. పిల్లలకి అది బాగా నచ్చుద్ది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కొంచెం మనశ్శాంతిగా పీస్ఫుల్గా చూడొచ్చు. మనం కూడా నవ్వుకుంటాం ఇవి చూసి. అవును, బాగుంటాయి, ఫన్నీగా ఉంటాయి కదా. అవును. ఇప్పుడు పాపాయ్ షో ఉంటుంది, వాడు స్పినాచ్ తినేసి ఒకసారి లైవ్ బల్క్ అయిపోయి కొట్టేస్తాడు. అవును. మళ్ళీ నార్మల్ అయిపోతాడు. అవును. వాడు ఇప్పుడు ఆ బాక్స్ ఎక్కడ ఉంది కూడా తెలియదు మనకి. కరెక్ట్. పాకెట్లో వచ్చిన డబ్బా తీసి మింగుతాడు. అవును. దాంతో అడుగు పవర్ వస్తుంది, అక్కడ కొడతాడు. సడన్గా ఎక్కడికో అసలు పెద్ద పెద్ద రాడ్స్ని ఉంచేస్తాడు. అవును. ఇంపాసిబుల్ థింగ్స్ అని తెలిసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం, అంటే దానికి కనెక్ట్ అవుతాం మనం. ఎగ్జాక్ట్లీ, ఫన్ కదా. అవును, ఫన్కి ఎక్కువగా కనెక్ట్ అవుతాం మనం. లాజిక్ ఉండదు సార్, మ్యాజిక్ తప్పితే ఇట్లా. ఎస్, లాజిక్కే ఉంటుంది, లాజిక్ ఉండదు, మ్యాజిక్కే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మ్యాజిక్ అనేది ప్రతి వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు జగదేకుడు అతిలోక సుందరి 2 నేను చెయ్యాలని ఉందని, లేకపోతే అలాంటి స్టేట్మెంట్లు ఎక్కడో సోషల్ మీడియాలో నాకు కనిపించేయండి. లేదు సార్, నేను ఎక్కడ ఎప్పుడు దాన్ని 2 చేయాలని కానీ ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. రామ్ చరణ్ గారితో బాహుబలి లాంటి సినిమా చేయాలి. అసలు నన్ను ర్యాపిడ్గా అడిగిన క్వశ్చన్స్లో చిరంజీవి గారితో అవకాశం వస్తే ఎలాంటి సినిమా చేస్తారు అంటే, ఆ టైంలో నేను చెప్పింది ఏంటంటే జగదేకుడు అతిలోక సుందరి లాంటి సినిమా చేస్తానండి, ఫ్యాంటసీ సినిమా, పిల్లలందరికీ నచ్చేలాంటి ఒక సినిమా చేస్తానని చెప్పాను. ఓకే. దానికి వేరే రకంగా థంబ్నెయిల్స్ పెట్టి రాశారు. ఓకే. ఆ థంబ్నెయిల్స్కి ఎలా పెడితే నేను కారణం కాదు. అఫ్కోర్స్ మీరు బాధ్యులు కాదు. నేను బాధ్యులు కాదు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. అంటే అవన్నీ ఒక మీ మీద ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. అమ్మో రామ్ చరణ్తో బాహుబలి లాంటి సినిమా చేయబోతుంది అని ఎప్పుడు అనలేదు సార్. అసలు మీరు అనలేదు. బట్ అలాంటి థంబ్నెయిల్స్ చూసినప్పుడు ఒక రకమైన ఇమాజినేషన్, ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది ఎవరికైనా. అవును. అమ్మా అయితే రామ్ చరణ్తో బాహుబలి లాంటి సినిమా అని కూర్చుంటారు రామ్ చరణ్ అభిమానులు అందరూ వెయిట్ చేస్తా. మీ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. తర్వాత జగదేకుడు అతిలోక సుందరి సీక్వెల్ తీస్తానని, ఇది బిల్డప్ అయిన కాన్ఫిడెన్స్ ఈ రోజున మీ మీద ఎవరికి చెప్పినా కదా. నెక్స్ట్ ఎవరితో చేయొచ్చండి మీరు? మామూలుగా మీకు మైండ్లో ఉన్న హీరోలు ఎవరండి సార్? వీళ్ళతో చేస్తే బాగుంటుంది, వీళ్ళతో చేయాలి సార్, అందరితో చేయాలని ఉంటుంది సార్. నాకు ఆశ ఎక్కువ, అందరి హీరోలతో చేయాలని ఉంటుంది. బట్ ఏమవుతుందో మనకు తెలియదు. అఫ్కోర్స్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు కొన్ని సెట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియాలో ఉన్నాడు, ప్రభాస్. రామ్ చరణ్ గారు పాన్ ఇండియాలో,
ఒక అల్లు అర్జున్ నేషనల్ లెవెల్లో, వీళ్ళ ముగ్గురులోని చాయిస్ ఇస్తే ఫస్ట్ చాయిస్ మీరు ఎవరికి వెళ్తారండి? ఇంకేమో తెలియదు సార్, ఆ టైం డిసైడ్ చేయాలి. అంతేనా? ఓకే, గుడ్. మీరంతా ప్రజెంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిజైరబుల్. ఇప్పుడు యాస్టీస్గా మీ చిరంజీవి గారి ప్రాజెక్టులోనే మీరు మొత్తం టోటల్గా ఇదే సార్, ఇక్కడ చెప్తున్నాను అన్ని ప్రాణాలు దానిలో పెట్టి కూర్చున్నారు కాబట్టి. అండ్ నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్పాను, రెండోసారి చెప్పాను, మళ్ళీ మూడోసారి కూడా చెప్తున్నా, వీ విష్